వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అనేది సింపుల్గా డిస్కస్ చేయాలి. సింపుల్గా మనం ఏమేమి చేయాలి అనే టిప్స్ లైక్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో అవి మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో అలాగే ఎవరైతే ఇప్పటికీ మా పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే మేము ఆల్రెడీ 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాం. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఆ ప్లేలిస్ట్ ఉంటుంది 40+ IT కోర్సెస్ అని. సో చూడండి ఒకసారి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో ఫస్ట్ అయితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు, ఏదో ఒకటి. అది ఎనీథింగ్, నేను ఇక్కడ ఏది మెన్షన్ చేయట్లేదు. సరే, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, సంథింగ్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. సో ఫస్ట్ స్టెప్ మీకు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ టు డూ, ఇది మీకు రాసుకుంటూ చెప్తాను. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ టు లర్న్ ద బేసిక్ సింటాక్స్. బేసిక్ సింటాక్స్ నేర్చుకోవడం అవసరం. ఏ లాంగ్వేజ్ యొక్క బేసిక్ సింటాక్స్ అయినా నేర్చుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ టు లర్న్ ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ ది లాంగ్వేజ్. ఫస్ట్ ఇదే కావాలండి. ఫస్ట్ స్టెప్, మీరు ఏ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలన్నా దాని యొక్క సింటాక్స్ నేర్చుకోండి. సింటాక్స్ నేర్చుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ లాంగ్వేజ్ యొక్క బేసిక్ సింటాక్స్ నేర్చుకోవడం అవసరం. ఎందుకంటే మీరు కోడ్ రాయాలంటే సింటాక్స్ ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే సింటాక్స్ కరెక్ట్ ఉండాలి. అలాగే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకోటి, ఏదో ఒక లాంగ్వేజ్కి స్టిక్ అండి. ఒకటే లాంగ్వేజ్ ఫస్ట్ స్టిక్ అండి. స్టిక్ టు వన్ లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు. అయితే మళ్ళీ మీరు కావాలంటే మల్టీ లాంగ్వేజ్ మళ్ళీ నేర్చుకోండి. కానీ ఒకటేసారి ఇప్పుడు ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈ సింటాక్స్ నుంచి ఆ సింటాక్స్ కొట్టడం, లైక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మిక్స్ అయిపోతాయి మొత్తం. ఫస్ట్ మీరు ఒక లాంగ్వేజ్లో మాస్టర్ కండి. ఒక లాంగ్వేజ్లో మాస్టర్ కావాలనుకుంటే ఫస్ట్ ఒక స్టిక్ టు లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్లోనే మాస్టర్ కండి. సో దానిలో ఫస్ట్ మాస్టర్ అయిన తర్వాత ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకుని దానిలో మాస్టర్ కండి, తర్వాత వేరే చూసుకోండి. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. దెన్ లర్న్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ వెరీ వెరీ ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే మనం క్లాసు ఆబ్జెక్ట్ ఇదే కదా మనకు. ఈవెన్ మన ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత దీనిపైనే వర్క్ ఉంటుంది కాబట్టి, వీటిపైనే వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడే నేర్చుకొని వెళ్తే మీకు ఈజీ అవుతుంది. సో ఫస్ట్ మనకు బేసిక్స్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కావాలి కంపల్సరీ. మీ బేసిక్స్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు అయిన తర్వాత థర్డ్ వచ్చేసి మనం ఫైల్స్. there are files on which read and write functions. ఈ రీడ్ అండ్ రైట్ ఫంక్షన్ ఎట్లా అప్లై చేయాలని తెలియాలి. రీడ్ అండ్ రైట్ ఫంక్షన్స్ ఎలా అప్లై చేయాలో మీకు తెలియాలి, తెలుసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీరు బేసిక్ సింటాక్స్ తెలిసి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి ఐడియా నేర్చుకొని ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓప్స్ కాన్సెప్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత ఫైల్స్, మనం ఆ ఫైల్స్ రీడ్ అండ్ రైట్ ఫంక్షన్స్ అప్లై చేసేటట్టు ఉండాలి. ఆ ఫైల్స్ పైన మనం రీడ్ అండ్ రైట్ ఫంక్షన్స్ అప్లై చేయాలి. సో 3 పాయింట్స్ అయిపోయినాయి మీరు. సో ఇంకొక 3 పాయింట్స్ చెప్తాను నేను, అవి మీకు వెరీ వెరీ యూస్ఫుల్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదో ఒక లాంగ్వేజ్ని మాస్టర్ కావాలనుకుంటే లర్న్ చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. తర్వాత యూజ్ ఇన్ ఇది లర్న్ సమ్ ఆఫ్ ది మోస్ట్ కామన్లీ యూస్ఫుల్ యూజ్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో మనం ఫంక్షన్స్, మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటి గురించి నేర్చుకోండి మీరు. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు బేసిక్ సింటాక్స్ కానీ, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ కానీ, తర్వాత మీరు రీడ్ అండ్ రైట్ ఫంక్షన్స్ అప్లై చేసేలా ఉండాలి. తర్వాత యూజర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి చదువుకొని ఉండాలి. తర్వాత లర్న్ టు క్రియేట్ ఫంక్షన్స్, లర్న్ టు క్రియేట్ అండ్ యూజ్ ఫంక్షన్స్. మీరు ఫంక్షన్స్ క్రియేట్ చేయడం మరియు వాటిని ఎలా యూజ్ చేస్తున్నారో తెలిసి ఉండాలి. దాని గురించి నేర్చుకోండి. ఓకే. సో ఇదొకటి.
తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి 6th వన్, ఫైనలీ మీకు చాలాసార్లు చెప్పాను, మాస్టర్ ఇన్ ఆల్గరిథమ్స్ అండ్ డాటా స్ట్రక్చర్స్, డిఎస్ఏ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేసిక్ సింటాక్స్ తెలియాలి లాంగ్వేజ్ గురించి, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ తెలియాలి, తర్వాత రీడ్ అండ్ రైట్ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ అప్లై చేయాలో, ఏ ఫైల్స్లో అప్లై చేయాలో తెలియాలి, తర్వాత యూజర్ బిల్డింగ్ ఫంక్షన్స్ గురించి చదువుకొని ఉండాలి మీరు, తర్వాత మళ్ళీ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో తెలిసి ఉండాలి, తర్వాత డిఎస్ఏ చదువుకోవాలి, డిఎస్ఏలో మాస్టర్ కావాలి మీరు. సో ఈ 6 పాయింట్స్ మీరు కరెక్ట్ వేలో స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఒక లాంగ్వేజ్ని మాస్టర్ చేయొచ్చు, దాంట్లో మాస్టర్ కావచ్చు, ఒక క్లియర్గా ఒక స్కిల్ వచ్చేస్తుంది. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఇవన్నీ అయిన తర్వాత ఒకటే చెప్పాల్సింది, కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేయాలి, తప్పనిసరిగా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఒకరోజు చదివి ఒకరోజు కోడింగ్ చేసి ఒకరోజు ప్రోగ్రామింగ్ చేసి మళ్ళీ గ్యాప్ ఇవ్వడం, మీరు ఒక 3 days గ్యాప్ ఇచ్చారంటే మీరు చదివిన కాన్సెప్టే మర్చిపోతారు. సో డైలీ ప్రాక్టీస్. సో మీరు ప్రాక్టీస్ చేసిన వెంటనే లాజిక్ రాయలేకపోవచ్చు, ప్రాక్టీస్ చేయండి. ఒకనొక టైంలో మీకు లాజిక్ మీరే బిల్డ్ అవుతుంది, మీకు లాజిక్ ఎలా రాయాలో అర్థమవుతుంది. సో దానిపైన కూడా మనం చేసాం వీడియో, హౌ టు బిల్డ్ లాజిక్ అనేది, అవి మనం దానిపైన కూడా వీడియో చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. సో కీప్ ప్రాక్టీస్ వల్లనే మీకు సాధ్యమవుతుంది. ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ లేకపోయినా హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. సో కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి, రోజు ప్రాక్టీస్ చేయండి. దానిలో మీరు ఒకటే లాంగ్వేజ్ స్టిక్ అండి ఫస్ట్, తర్వాత మళ్ళీ వేరే లాంగ్వేజ్ నేర్చుకోండి, కానీ ఒక లాంగ్వేజ్ స్టిక్ అయ్యి దాంట్లో మాస్టర్ కండి ఫస్ట్. సో మీరు ఈ 6 steps ఫాలో అవ్వండి. ఎందుకంటే బేసిక్స్ ఇంపార్టెంట్, బేసిక్ సింటాక్స్ తెలిసి ఉండాలి, ఆ ఊప్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, ఆ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేసేయాలో తెలిసి ఉండాలి, తర్వాత మనం డిఎస్ఏ గురించి తెలిసి ఉండాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. సో డైలీ మీరు వర్క్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. సో మీకు కంపల్సరీ ఒక లాంగ్వేజ్లో మీరు మాస్టర్ అవుతారు, దాంట్లో స్కిల్ అవుతారు. సో మీరు ఒక్కసారి ఒక లాంగ్వేజ్లో స్కిల్ అయ్యారంటే మీకు జాబు ఎటు పోదు, మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ అయినా లేకపోతే ఎలా అయినా ఉండొచ్చు. తర్వాత ఇంకో లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు ఈజీగా. ఒక లాంగ్వేజ్ వచ్చిందంటే ఇంకో లాంగ్వేజ్ కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి, ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది, ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి, 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.